చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ కే ఎప్పుడు కాల్లోనే ఉంటాడు, చేతికే చిక్కడు. అందుకే 30 ఏళ్ళకి మంచి పొజిషన్కి వచ్చాడు. అది మాత్రం కాదు వదినా, ఆన్లైన్ లో వంట కూడా నేర్పుతాడు. అవునా, మాకు నేర్పించొచ్చు కదా. అంటే మాది యాక్చువల్గా ఫుడ్ డెలివరీ యాప్ అండి. వాళ్ళ ఆపులో ఆర్డర్ చేస్తే రోట్లో నుంచి నోట్లోకే. నువ్వు తిన్నా? నాకు కడుపు నిండిపోయింది అత్తమ్మ, మీరు తినండి. మా అల్లుడు చేసిందే, మీరైనా తినండి. అయిపోయా ఇంట్రొడక్షన్స్? ఎప్పుడు? మరి ఎలివేషన్స్ ఇప్పుడే. హే డ్రింక్ 2 ఎక్స్ట్రా. అబ్బో అమ్ము 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 అమ్ము. పైకి లెట్స్ గో లెట్స్ గో. చాలా బాగున్నాయి కదా. ఇప్పుడే వస్తా. సరే. అదా బ్రీజర్ రోజు కదా బాగుంటది. నోర్మైరా. ఎక్కడికే? పైకి. వాళ్ళిద్దరంటే ఓకేనే, నువ్వెక్కడికి? కొంచెం గాలాడ్డానికి. ఏంట్రా తగ్గుతున్నావు? అదేం లేదత్తా, సౌమ్య స్మోకింగ్ హాట్ గా ఉంది కదా. ఏ మాట కామాట చెప్పుకోవాలి గానీ నువ్వు కూడా స్మోకింగ్ హాట్ గా ఉన్నావు అమ్మాయి. పెళ్ళయ్యాక కొంచెం కూడా మారలేదా నువ్వు? అంటారు కదక్క, మొగుడు ప్రేమ కదా పెళ్ళం లావని. అంటే శ్రీను మామ నిన్ను బాగా లో చేస్తున్నారనమాట. సరే సరిపోదు. నువ్వు జుట్టు దూకోరా ముందు. అజయ్, వీళ్ళెవరో తెలుసా? హరిరెడ్డి, సుబ్బిరెడ్డి. మేము నీకేమవుతామో తెలుసా? నేను చెప్తా, నువ్వు ఉండన్నయ్యా. నువ్వు వాగు బావా, నువ్వే చెప్పాలి. హరిరెడ్డి మామయ్య, సుబ్బిరెడ్డి బాబాయ్. అరే చాలా తెలివైనడు. ఇంత తెలివైనడివి ఇల్లరకం ఒప్పుకొని ఇక్కడే బాగా సెటిల్ అయిపోయావు. అయ్యో లేదండి, నేను ఇంకో 2 వీక్స్ లో మళ్ళీ బెంగళూరు వెళ్ళిపోతున్నాను. ఏదో పని మీద వచ్చానంతే. ఈడు అలాగే చెప్పాడు, అక్కడే ఉండిపోయాడు. ఎక్స్పీరియన్స్ తో నేను మాట చెప్తున్నా, గుర్తుపెట్టుకో. పిల్లాన్ని గ్రిప్ లో పెట్టుకోవాలి, లేదంటే ఇలా గులాబ్ అయిపోతా. కానీ మేమలా కాదండి, నేను అమ్మ ఒకరినొకరు అర్థం చేసుకుంటాం, సపోర్ట్ చేసుకుంటాం. అండ్ బాస్ అండ్ సర్వెంట్లో ఉండడానికి ఇదేదో ఆఫీస్ కాదండి, ఇల్లు. పెళ్ళంటే ఏదో పని కాదండి, పెళ్ళి.